ఇదిగోండి 500 తీసుకున్నాను. అది ఇదిగోండి తీసుకోండి. మహానుభావుడు అయ్యగారి కొడుకులు బిడ్డలు చల్లగా ఉండాలని, వారికి శుభోజయం కలిగి ఉండాలని. అలానే నా కష్టజీతం కాదు, నాకు యూట్యూబ్ లో ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు ఒక 50,000 మంది దాకా, వాళ్ళు కూడా దీవించబడాలని చెప్పు. అందరూ దీవించబడాలని, యూట్యూబ్ లో ఫ్యామిలీ మెంబర్ మొత్తం కూడా దీవించబడాలని. ఇక బసవయ్యకు దానా తెచ్చేమైనా ఒక 500 రూపాయలు ఇచ్చాను. పేరు నా పేరు నాని. ఇక నాని బాబు గారు కొడుకులు కూతురు చల్లగా ఉండాలి, నాని బాబు గారు నిండు ఆరోగ్యం జయం కలిగి ఉండాలని ఈ బసవయ్య దీవెనలు. అలానే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా దివ్యంగా ఉండాలి, వాళ్ళకి శుభోజయం కలిగి ఉండాలని, చూసే వాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఏ బసవయ్య దీవెనలు అనమాట. బసవయ్యకి దానా తెచ్చేసుకో తమ్ముడని 500 రూపాయలు నోటు ఇచ్చాడు అమ్మాయి. పిండి తెచ్చేస్తా 5 కేజీలు. పని చెయ్యి, దానికైనా మీకు లేకపోతే భోజనాలు వాటికైనా వాడుకోండి సరేనా. ఏదో అందరితో కలిసి ఉంటేనే కదా, ఉన్నా కొన్నాళ్ళైనా అందరితో హ్యాపీగా ఉంటేనే కావాలి, అంతే కదా. మనం ఏం ఆస్తి పాస్తి పెట్టుకున్నా మనం తీసుకోవాలి. ఏమి లేదు, మొత్తాడు కూడా చేసిన ధర్మం సింగనముల్లా. ఏ ఊర్రా మీది? వినకొండ. ఇటు అమ్మాయి నాపు. ఏం పేరు అమ్మాయి పేరు? అబ్బాయేనా? అమ్మాయి లాగా ఏం జుట్టట్టుంది. అరే కోటయా ఇట్రా. హాయ్ అండి మీ అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చాలా బాగున్నామండి. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా సాయంత్రం పూట 5:30 మధ్యలో అవుతా ఉంది. అయితే ఇంకా దారి మధ్యలో ఇలాగ వెళ్తుంటా ఉంటే ఇంకా నేను రోజున ఇంకా ఒక అన్న అయితే ఎద్దులు తీసుకొని చిన్న చిన్న పిల్లలను తీసుకొని, ఎద్దుల బండి ఉంది మీకు, నాకు ఆ ఎద్దుల బండి తీసుకొని ఇంకొచ్చారన్నమాట. నేను వస్తే ఇంక పాపం వీళ్ళు ఎక్కడ ఉంటారా ఏందని అనుకున్నాను. ఇంకా మొత్తానికి అయితే ఇక్కడ ఉంటున్నారన్నమాట. ఇక్కడ కొంచెం మెరగ్గా ఉంది కదా దారిలాగా, అందుకని చెప్పేసి అదే తమ్ముడు రాత్రి అంతా ఇక్కడ స్టే చేశారా? మీకు భయం అలాంటిది ఏమి ఉండదా? మరి కింద మీ మంచం ఒకటే ఉంది, ఎట్ట పండుకుంటారు? 2 మంచాలు ఉన్నాయా? మీరు చాలా మంది ఉన్నారుగా, కింద పడుకుంటారా? పాములు తేళ్ళు ఎలా ఉండదు, వస్తే భయం ఏదా? మరి ఎలాగుంటారు? మీ దగ్గర అయినా మంత్రాలు ఏ ఉంటాయా? పామి నైట్ వద్ద ఉండవా? అలాంటివి ఏం పెట్టుకోరా? ఇంకా మొత్తానికి అయితే అసలు వీళ్ళు ఇంటికి వచ్చారు ఏంది మొత్తం ఎవరైతే కనుక్కుందామండి. వీళ్ళు వచ్చేసి తమ్ముడు ఏం చేస్తారు మీరు చెప్పండి? గంగిరెద్దులు పట్టుకొని ఊళ్ళో తిరుగుతారా? అంటే సంక్రాంతి పండగకి భోగి పండగకి గంగిరెద్దులు వస్తారు చూసారండి. ఇంకా వాళ్ళ మాట ఇల్లు. పెద్దవాళ్ళు ఎవరు లేరా? అటున్నారా? ఓకేనండి, చూడండి ఒకసారి పాపం వీళ్ళు ఎలాగ ఉన్నారు. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? 2 రోజులు ఉంటారా? ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏ ఊరు వెళ్తారు? ఇది వైకల్ కదా మాది, కారు మర్చిపోతారా? మరి ఈరోజు గంగిరెద్దు వెళ్ళారా? అంటే వెళ్ళలేదా? ఎందుకు? వాన ముసరుకా? రేపు వెళ్తారా? మరి రేపు వెళ్ళి రేపు సాయంత్రానికి వెళ్తారా? ఎల్లుండి వెళ్తారా? మరి ఎల్లుండి పొద్దున రేపు పొద్దున ఎల్లుండి పోతారా? సరే మనం పార్టీ చేసుకుందాం రేపు. అట్టయితే రేపు ఉదయాన్నే చికెన్ తీసుకొస్తా, మీ స్టైల్లో ఎట్ట వండుతారో చూసి పార్టీ చేసుకుందామండి. చికెన్ తినరా? మరి ఏం తింటారు? మీరందరూ తినొచ్చా? మరి ఆ అబ్బాయి ఏం తింటాడు? మరి జ్వరం వచ్చిందానా? సర్లే, మీ స్టైల్లో మీ అమ్మగారు కానీ మీ పెద్దమ్మ కానీ ఎవరు లేరా? ఉన్నారా? అమ్మతో మనం కర్రీ చేసుకుని తిందామండి, సరేనా? రేపు వస్తా. కేజీ సరిపోద్ది మనందరికి, 2 కేజీలు తెమ్మంటావా? సర్లే, మనం కేజీ తెచ్చుకొని చపాతీ చేసుకుని తిందాము. సరే, మరి మీ ఫుడ్ ఇవన్నీ ఇప్పుడు అమ్మగారు ఏరి కొట్టుకెళ్ళారా? మీరు అన్నం కూరలు అవి వండిందా మరి? ఓకేనండి, ఇంకా అన్నం అయితే వండేసింది. అన్నం ఇంకా ఆంటీ గారు అయితే, ఇంకా అమ్మగారు అంటాం కూడా ఇంకా మంచి మర్యాద. పాపం వీళ్ళు అంట్లు చూడండి, అంట్లు తెపాలు ఆ బకెట్లు అవన్నీ ఇలాగుండే. పాపం రాత్రి అంతా మరి అది మీకు లైట్ లేకుండా ఎట్టుంటారు? మరి లైట్ ఉందా? ఎక్కడ చూపిద్దాంపా. నువ్వేం తయారు చేస్తున్నావు? నువ్వేంటి తయారు చేస్తున్నావు? కాదురా, అది ఊతారు చూసావా, అది చేస్తున్నావా? దాని పేరు ఏం పేరు? సోనాయా? ఇంకా ఈ తమ్ముడు వాళ్ళు ఏమో ఆట ఆడుకుంటా ఉన్నారు. తమ్ముడు కొంచెం వివరంగా అయ్యి చెబుతుందిరా. వస్తావా? నువ్వు బా తమ్ముడు, మన పాదం మెత్తనం. ఈ కుక్క కరిసిద్దేమో. ఏం పేరు దాని పేరు? కర్రీయా? కర్రీ ఉందని కర్రీయానా? సరేనండి, ఇంక వాళ్ళు స్టే చేసేది ఇంకా నైట్ ఇది దీన్ని పట్టుకోనమాట. ఇది వెళ్తురు వచ్చిద్దా? ఏం వచ్చింది వెళ్తురు? ఎక్కడ నొక్కాలా?
తిరుపతి వెళ్తురు చాలా వస్తుంది. మనమైతే 4 లైట్లు కానీ 10 లైట్లు కానీ ఇంట్లో లేని అసలు ఉండలేము. అలాంటిది ఒక లైట్ పెట్టుకుని ఒకటే ఉంది. ఒక లైట్ పెట్టుకొని వీళ్ళందరూ ఇక్కడ స్టే చేస్తా ఉన్నారు. మీరందరూ ఒక బ్యాచ్ చేయనా? ఇంతక అబ్బాయా? నేనైతే అమ్మాయి అనుకోని ఏంది అమ్మాయి అంటే కాదన్నా మావోడే కోటయ్య కటింగ్ చేయించవచ్చు కదా తమ్ముడు. గుండు చేపియాలా? మొక్కు అందా? అందుకని చెప్పేసి. ఏం పేరు తమ్ముడు? ఒరే బొడ్డా, డబ్బులు ఇస్తారా? ఫోన్ పే కొడతా డబ్బులు, సరేనా? ఫోన్ పే లేదా? బ్యాలెన్సా? వేస్తాంలే, రీఛార్జ్ చేద్దాంలే అట్టయితే. ఏమైందిరా తమ్ముడు, మీకు సహాయం చెప్తే తప్పేముంది కానీ గంగరొద్దలే కదా. ఏదో ఒకసారి పేకు వచ్చి చూద్దాం. ఎన్ని మోడల్ వచ్చు ఊదటాల్లో? సరే నువ్వు ఊదు తమ్ముడు. అదిగో వాళ్ళ ఆయన అంటే వాళ్ళ పెద్దనానా లేదా మీ నాన్న? మీ నానేనా? అదిగోండి ఇంకా గంగిరెద్దులు ఇలాగ ఊదుతారన్నమాట. ఇటు మైక్ చలికెళ్ళి పెట్టుకోదు. బాగుంది. చాలా బాగుంది. ఇదొకటేనా మోడల్? ఇంకా ఇంకో రకం ఉందా? డోలా? అదొకసారి ఊది చూద్దాం. అదొకటి ఊది చాలు. డోల్ అంటే డప్పు కొట్టేదా? రౌండ్గా ఉంటుంది. సరేలే, ఓకేనండి. ఇంకా పిల్లలు అయితే చిన్నపిల్లలు కదా, ఇంకా ఆట ఆడుకుంటా ఉన్నారు. ఏదో క్యారమ్ బోర్డా ఏంటిది? క్యారమ్ బోర్డ్ అని పబ్జీ అలాంటి ఆడరా? పబ్జీ ఫ్రీ ఫైర్ అదేలే. సరేనండి, ఇంకా భోజనం అయితే ప్రిపేర్ చేసింది. మరి అమ్మగారు ఆంటీ ఎక్కడికి వెళ్ళిందో మరి. ఇంకా వేడిగా ఇప్పుడే చేసినట్టున్నారు. రైస్ వండుకున్నారు. తెపాలు బాగుంది. కట్ల పొయ్యి మీద చేస్తున్నారు అన్నమాట. మరి కర్రీ ఏం చేయలేదు ఇంకా? టమాటాలు తెచ్చుకుంటుందా? పొద్దుగుతుంది కదా అందుకనిలే. పాపం అంట్లో ఏం తోముకోవాలి. మరి నీళ్ళు ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు? ఆ ట్యాంకీ నుంచా? బైక్ ఇది మీదేనా? ఎవరు? శ్రీనివాసరెడ్డి. సిరిమావల్ అంటే ఊరా? శ్రీనివాసరెడ్డి మీకు ఆ బండనో అలాంటివి ఇచ్చిండన్నమాట. సరేనా? ఓకేనండి. ఇంకా ఇదేమో కర్రీ అంటే దీని పేరు. తర్వాత వచ్చేసి ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే అసలుకి ఈ చీర ఎన్ని చీరలు? 1 2 3 4 చీరలతో ఒక గుడారాలా తయారు చేస్తున్నారు. ఈ చీరలేనా? ఏ కట్న చీరలేనా? చూడండి, ఇంక ఇదే ఇల్లు. అంటే మీరు ఇంకా ఇప్పుడు ఎల్లుండి వేరే చోట ఉన్నారు అనుకో, అక్కడ కూడా ఇట్నే చేసుకుంటారు. ఇంకా ఇదండి వాళ్ళ గుడారం. అయితే చుట్టూరు మరి అటు ఇట్లా వేసుకోవాల్సింది. ఏమైనా పాములు ఏమైనా వస్తాయేమో కదా. ఏం రావా మీకు? ముఖ్యంగా భయం లేదుగా మీకు? వచ్చినా అయిపోయినట్టే దాని పని. అంటే ఎప్పుడైనా వస్తే ఏమైనా పాములు ఎప్పుడైనా చూసారా? నైట్ మీరు పడుకున్నప్పుడు రావడం? పక్కలో కూడా వచ్చినాయా? ఏం పాములు? తాసు పాములు అలాంటి వచ్చినప్పుడు భయం అనిపించదా? తేళ్ళు కూడా వస్తాయిగా. ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటారండి. అంటే గంగిరెద్దులు అంటే ఇంకా అనేక రకాల ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు ఊరులు. ఇంకా మీకు ఒక రోజు మీద ఎంత వస్తాయి? ఒక మ్యాక్సిమం అంతేనా? ఆ మాట కూడా నిజమేనన్నా. వస్తున్నామండి. అదేలే. ఓకేనండి. ఇంకా ఇది గుడారం అది. ఇంకా ఇప్పటిదాకా పిల్లలతో మాట్లాడాం కదా, వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాం పదండి. ఇంకా గంగిరెద్దులకి ఏమి ఇస్తారండి? ఈ రోజు మోసం చేసే వాళ్ళకి ఇస్తారని చెబుతా ఉన్నాడు. ఇది మాట వాళ్ళ గుడారం. బాగుంది. అంటే ఇటుపక్క బొంగు అటుపక్క బొంగు వేసుకొని పైన అడ్డం వేసుకొని అటు ఇటు మేకులు కొట్టుకొని తగిలించుకున్నారు. బాగున్నారు అంకులు?
ఏం సంగతిలో ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి? మేము బయలుదేరి 5 రోజులు మా ఊరు నుంచి. వినకొండా? వినకొండలో ఉన్నాం ఇప్పుడు దాకా. అంతా నడక ప్రయాణమే, ఎద్దుల మీద రావడం, కాలినడక మీదే. మొత్తం నడవటం. ఇంతకేదంటున్నా, ఇంత వస్తాయి కదా రోజుకు 1000 రూపాయలు కూడా రావా? ఇంకా మాసగాళ్ళకైతే ఇస్తారు కానీ డబ్బు. సత్యం ధర్మం అని ఎద్దు ఆవు ఎద్దు ఇంటి ముంగలకు వస్తే 5 లేక చేతిలో చూపుతారు. మరి దారుణం అయిపోయారులేండి సొసైటీ. అదే మాసం ఏమన్నా బిల్లు కడుతున్నాం, దేవస్థానాలు ఎత్తుతున్నాం, అదేలే వికలాంగులకు అన్నదానాలు చేస్తున్నాం, గుడ్డోళ్ళకి హాస్టల్ కడుతున్నాం. చూడు డబ్బులు ఎట్టేస్తారు. అంటే మనం ఎద్దుని కూడా దైవంగా పూజిస్తాం కదా, శివుడు కదా. అదే ఇస్తాలే అనుకున్నా నేను. ఇంటి ముంగలకు వస్తే ఒక 10-20 సంతోషంగా ఇయ్యలేరు, చేతులు టూపుతారు. ఇంటికి అంత దానా పెట్టలేరు, మరి దారుణం అయిపోయారండి. అది మన మోసగాళ్ళకి చూడు తెల్ల కొట్టలు వేసుకొని అదే కదా స్టైల్ గా సిగరెట్ కాల్చుకుంటాం. ఏమంటే మా ఊర్లో గుడి కడుతున్నాం, దేవస్థానం ఎత్తుతున్నాం. మరి ఏంటి ఎంత రాసేది ఏంటి కథ? రాసుకో 100 రాసుకో 100 రాసుకో అలాగంటారు. మరి ఆడిచ్చేది గంగి ఇంటి మంగళకు ఇచ్చిన ఆయన లేడు, ఒక 50 ఇచ్చిన ఆయన లేడు. ఊరంతా దైవంతో సంబంధంగా వస్తున్నారు కదా, వచ్చినప్పుడు ఇస్తే ఏమైంది మీకు? ఒక మాలవుతాం, ఎన్ని ఖర్చు పెడుతున్నావు, ఎన్ని నాశనం అయిపోతున్నాయి. అదే కదా, 20 రూపాయలు సంతోషం, ఒక 50 రూపాయలు నవ్వుతా. అంత తౌడు పెట్టి నీకు గెలకేసేది అది ఒక సంతోషం. ఆయన శివుడిని బుద్ధిచ్చినట్టు అంతే కదా. ఆ పూజ లేదు, ఆ భక్తి లేదు, చేతిలో మాసగాళ్ళకి అదే అదే ఆశ్రమం వల్లే వస్తాడు. ఎవడు అనాథులకి గవర్నమెంట్ హాస్టల్లో కడుతుంది, భోజనాలు జరుగుతుంది, జరగట్లేదు. అదే కదా, ఏదో ఒక మాసగాడు వచ్చి పేరు చెప్పగా బొట్లు ఇచ్చా, నూనె ఇచ్చా, బట్టలు ఇచ్చా, డబ్బులు ఇచ్చా, పేరుకే అయ్యి మొత్తం పేరే. వాడు చూడు పోయి ఎస్టార్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాడు. అంతే లోకం అట్లా జరుగుతుందన్న, న్యాయం అసలు లేదు. ఎద్దును ఊరు నడిపించుకుంటా దేవుడు ఉంటుంది ఆంబోతు. మరి ఆ ఆంబోతు నీ బోటు రైతు దేవుడు గుడికి వదిలేదు, అలీ గాని పనులు చేస్తుంటే మాకు దానం ఇస్తుంది. అదే ఒక ఆయన దానం చేసిండు. దానం ఇచ్చినప్పుడు దాని దేశం అంతా బతికియాలి, మేపాలి. అవును బతికియాలి. మేపాలంటే నీ అట్టాడు రైతు గడ్డిస్తేనే కానీ మేపేది. అంతే కదా మంచితనానికి. మరి అది కదా, వచ్చిందంటే ఊర్లోకి శివుడు వచ్చిందో సమానం. శివయ్య అట్ట అనుకుంటే అందరూ మీ జీవితం కూడా బాగుండిద్ది అన్న. ఏది ఇచ్చేవాళ్ళు లేడు చేతిలో. అబ్బాయి బెర్రలు బెదురుతున్నాయి అవుతారా అంటే పూర్వీకుల్లో అంత పూజించినంత విధంగా ఇప్పుడు ఉండట్లేదు. అప్పుడు పూర్వీకుల్లో సత్యం ధర్మం ఉంది. ఓరదేవతల కోళ్ళు కోసి పొంగల్లో పెడతాం. అవునవును, ఇవాళ ఓరదేవత కోళ్ళు కోసి పొంగలు పెట్టి ముందున్నారు దేశం లేరు. బాబాయ్ అబ్బాయి సీరియల్ చూసుకోవటం, చేతులు పెట్టుకోవటం అలా అవుతుంది. మరి ఏం చేద్దాం? మరి అప్పుడు జ్వరాలు లేవు, వచ్చే కలరా వచ్చింది, లేకపోతే ఏం లేదు. ఇప్పుడు జ్వరాలు ఎన్ని వచ్చినాయి, జ్వరాల్లో రకాలు కూడా వచ్చినాయి, పుట్టినాయిగా. టైఫాయిడ్, టైకాస్ అన్ని పుట్టినాయి. నిజమే, రోగాలు కూడా ఎక్కువ ఇప్పుడు వచ్చింది. మన కరోనా వచ్చిందిగా, ఇప్పుడు మళ్ళీ కోతిది ఏదో రోగం వచ్చింది మళ్ళీ, మంకీ క్యాఫ్ అని. రగతం ఆగిపోయే జ్వరం అంట ఇదొకటి. ఇవన్నీ మనం దేవుని పూజించక మనం విచ్చలవిడిగా ఓరదేవతలన్నీ వగ్రం ఎక్కువైపోయి ఇట్లా మారిపోతున్నాయి. చెడు తలంపులు చెడు పనులు చేస్తున్నాం కదా, దేవుడు కూడా చూడలేకపోతుండవు. అది కాదు, ఆదివారం వచ్చిందంటే ఊర్లో ఒక మహారాజు కాకపోతే ఒక మహారాజు కోని కోసి బాణం ఎత్తుతాడు. ఎత్తేవాళ్ళు ఉండరా? అదేలే, ఇప్పుడు సంవత్సరానికి ఒక మారి కొలుపులే అని ఏదో సంవత్సరానికి ఒక మారి దండం పెడతామే కాదు, ఆచారం పోగొట్టకుండా. ఆదివారం ఒకరు కాకపోతే ఒకళ్ళన్నా పొంగలు చేసి కోని కోసి కొబ్బరికాయ కొట్టి లెక్క చేసే మహారాజు లేరు ఇప్పుడు. అందుకే దేవతల కోపం పెరిగి కరోనా కింద మారింది. అదేలేండి. ఇంత ఆంబోతు ఇంటి ముంగలకు వస్తే మరి దాని ఏంటి అసలు ఏం కచ్చిపోయిన నోట్లో పెట్టి అదేలే నాయన ఇక 10 ఉండే ఎత్తగదు, ఈ 5 ఉండే ఎత్తగదు, చేతులు ఎడ తిప్పుతుంటే మనకు దాని ఏం చెప్తారు? సత్యానికి లేదండి. అదే మోసం, జోజం, దగ ఇవే నడుస్తున్నాయి. మీరు వేసుకోవటం, అదేలే పుస్తకం చేత పెట్టుకోవటం, సినీ నటుల్లాగా వస్తారు, సినిమా యాక్టర్లు లాగా ఉంటారు. ఏమండి మా ఊరు గుడి ఏంటి 500, 1000, 1200. సర్లే ఇప్పుడు మనం అందరిని అనుకోదులే గానీ ఉంటారు కొంతమంది. అదే గుడ్డోళ్ళు ఆశీర్వాదాన్ని వస్తాను రా బొక్కులు పట్టుకొని, గుడ్డోళ్ళకి పోతాయి ఆ డబ్బులు. అదే కదా, వీళ్ళు తింటే వాళ్ళ పేరు ఎట్నాలే. ఇప్పుడు దేవుడు ఇంటి మంగళకు రియల్గా వచ్చింది. అదే మీరు ఏ ఊరు వినకొండ? వినకొండ పక్కన ఊరుపాలెం. సరే అండి, ఇంక ఈ ఎద్దుల బండి మీద వాళ్ళ జీవనాధారం కోసం బట్టలు అని చెప్పేసి తపాలని అవన్నీ మొత్తం ఇంకా దీంట్లోని మెటీరియల్ తెచ్చుకొని ఇంక ఇలాగ రేపు కారు మంచి వెళ్తారా? ఊరు మార్చి ఊరు వెళ్తా ఉంటారు అనమాట. మనం ఆ మంచం కానీ అక్కడ మంచం కానీ చూస్తుంటాం, కానీ ఇలాంటి మంచం ఎప్పుడు చూస్తుంటాం. చూడండి ఆ మంచం ఎంత మోడల్గా ఉందో, చిన్న మంచం, 1 అడుగు ఎత్తుంది. మీరు చాలా ధైర్యవస్తులండి, ఎందుకంటే నైట్ పూట పాములు, చేళ్ళు, జర్రులు అన్నీ ఉంటాయి. మీరు అయినప్పటికీ ఇంత భగవంతుడి మీద పెట్టుకొని ఇంక వీళ్ళు జీవనాధారం చేస్తారన్నమాట. ఇందుకే ఇప్పుడు దా చదువుతున్నాడు కదా, శివుడే మాకున్నాక ఇంకా మాకేంది భయం అని చెప్పేసి ఇంకా అలాగా
ఇంక ఇలా జీవనాధారం ఇలా జరుగుతూ ఉంటుంది. మామూలుగా మాట్లాడిపోతే మనం ఎట్ట మాట్లాడుకుంటాం అట్లా మాట్లాడుతున్నాయి, అటు మాట్లాడిపోతాయి అంటారా? అదే అదేలే చేయటానికి వాటికి దేవుడు ఈడు ఆజ్ఞ. మన పలక తగులుతున్న పట్టిన వాటికి నోరు మూపిస్తాడు అనమాట. అదేలే సైలెంట్ గా వెళ్ళిపోవటమే మనం చేసేది మనం. అదేనండి, ఇంకా ఎద్దులకు వచ్చేసి మేత తెచ్చుకున్నారు. అంటే ఇక్కడ ఉన్న రైతులే పర్మిషన్ అడిగితే కోసుకొస్తున్నారు అనమాట. కోసుకుంటే కొంతమంది మంచితనం కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు దానం చేస్తూ ఉంటారు అనమాట. సరే, ఇంక ఇప్పుడు దాకా మనం మాట్లాడాం కదా, మీ తరఫున కూడా వీళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయాలా. మనం ఇంకా చేతనంత వరకు సహాయం చేద్దాం మరి, సరేనా? నేనేమో ఇంకా మా బాబాయ్ దగ్గరికి వెళ్తుంటే ఇంకా వీళ్ళు కనపడ్డారు. ఫోన్పే ఉందా? ఫోన్పే అలాంటి ఏం లేవా? సరే, నేను డబ్బులు ఎత్తా చేతికి, ఇంటికి పోయి తీసుకొస్తాను. తర్వాత వచ్చేసి ఆంబోతు దానాకా? సరే సరే, తప్పకుండా ఇస్తాంలే. మేము క్రిస్టియన్స్ అయినప్పటికీ ఎవరినైనా మనం గౌరవించాలి, సరేనా? అంతా దేవుడే. ఇంకా వాళ్ళకి సెక్యూర్గా వచ్చేసి ముఖ్యంగా ఇదేనండి, డాబర్ మ్యాన్ అంట. అరే ఒకసారి పిలువురా, లేపు ఒకసారి డాబర్ మ్యాన్ని. ఇది ఇంకా చిన్న పిల్లలంట అండి, అంటే చూపులకి ఆకారం పెద్దగా ఉంది కానీ ఒక ఎన్ని సంవత్సరాలు ఉంటాయి దీనికి? నెలలేనా? ఓరే 7 నెలల 15 రోజుల పిల్లండి. 7 నెలల 15 రోజుల పిల్ల అంట. దీని పేరు డామర్ మ్యాను. అంటే వీటిలో జాతులు రకరకాలు ఉంటాయి కదా. ఇంతగా నేను వచ్చినప్పుడు గరుస్తూ ఉంది. అంటే నైట్ ఇంకా పాపం వీళ్ళకి తోడుకుండిద్ది. వీళ్ళ దొంగలు బొంగలు అని పాపం దొంగల బొంగలు ఏం పడతారు కానీ వీళ్ళ కాడైనా అయినా ఉండాలి జాగ్రత్తగా. సీరియాల బాపట్ల ఏరియాకి దొంగలు వస్తారు, మా కాడికి కూడా వస్తారా? దాని కూడా లోబడి ఉన్నారా? దొంగ నా కొడుకులు ఆవిరి పేరు కట్టే తామసని వాడు తీసుకొని పోతారు రైతులలో. ఎత్తుకొని పోయి ఆమసని కోసుకొని తింటారు నా కొండలు. అవునవును, పెద్ద జాగ్రత్తలో ఉండాలి. అవునవును, దీన్ని వదిలేసి అంటే ఇంకా వాళ్ళని బీకి పెట్టిద్ది. మొత్తానికైతే ఇంకా బట్టలు ఇవన్నీ మొత్తం దీనిలో సర్దుకుని వస్తారు మీరు. మరి మీరు తినడానికి బియ్యం కూరగాయలు మొత్తం మెండ్లో ఉంటామే, పెట్టుకోవటమే. అంతే అంతే, జాగ్రత్తగా. ఇంకా మీరు పొలం పనులు కానీ అలాంటి ఏం చేయరు? ఇంకా సీజన్ వచ్చినప్పుడు చేస్తారా? సీజన్ వస్తుంది చూడు, అప్పుడు ఆ ఊర్లో నిలవరం అయ్యేది కూలికి అప్పుడు కూలి 400 వస్తుంది. అదే అదేలే, అయినా ఇది కూడా మీకు ఒక జీవనాధారం కదా ఇది కూడా. సంక్రాంతి, కార్తీక నెల, గంగెద్దులు, ఇంకొక 4 నెలల్లో జనవరి కానీ మళ్ళీ మీకు బాగుంటది. దీపావళి వెళ్ళిన కానించి సముద్ర స్థానాలకు పోతాయి అన్నమాట. ఎక్కడ సముద్ర స్థానం అని అడగవే చెప్పు. మన బాపట్ల ఏరియా కోన రఘుపతి ఎమ్మెల్యే ఇంకా రేవులోకి పోతాం అన్నమాట. అదేలే, ఆడ చిన్న ముత్తాయిపాలెం, పెద్ద ముత్తాయిపాలెం, మంత్రి వారిపాలెం, బద్రి వారిపాలెం, సముద్రం రేవుకి పోయే ఊర్లు. అదేలే, అలాంటి ఊర్లు తిరుగుతూ ఉంటారండి. ఇంకా అలాంటి చోట కొంచెం ధనలక్ష్మి ఉండిద్ది మాట వాళ్ళకి. ఇది ఇంకోవాలి, మనం ఒక ఇల్లు డాబా కట్టుకుంటాం, అలాంటిది ఇంకోవాలి ఇల్లు డాబా మొత్తం ఇదే. కింద ఏమైతే కట్టుకున్నారు, దేశం మొత్తం దండయాత్ర చేయడం అంటా ఉన్నాడు అంకులు. అక్కడ దాకా కూడా వెళ్తారు. కాలు నడుకుతానా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మరి పిల్లలు కూడా గవర్నమెంట్ ఉంది కదా, చదివించు. పిల్లల్ని ఎందుకు నీతో పడి తెప్పించుకుంటున్నావు? చదివిస్తున్నారా? అదే అదే పిల్లల్ని చదివి చిలకలూరిపేటలోనా? మా వాళ్ళ కాలనీ ఉంది. అదే అదే మా వాళ్ళ కాలనీలో బడి అంగన్వాడ స్ట్రీట్ పట్టుకొని ఉదయం ఏమనుకుంటున్నారు? అన్నం అడుక్కోవడమేనంటారా? కూరలు 10 రకాలు ఉంటాయి. ఇంకా ఊర్లో రెడ్డి గారు ఇళ్ళ లేకపోతే ఇంకా చూడు అంతే. దానదారులు చాలా మంది ఉన్నారులే చేసేవాళ్ళు. భోజనానికి సహాయం చేస్తాను నేను, తప్పకుండా చేయడానికి వచ్చా కూడా నేను. ముఖ్యంగా నేను ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాలే కానీ. అలాగే పేరు ఉండాలా ముందు, ఆ దేవుడికి దీవించాలని చెప్పేది మా ఫ్యామిలీని. మహానుభావుని దీవిస్తే పెళ్లి 7 సంవత్సరాలు పిల్లల బొట్టలు వచ్చినాడు, బేరన్నాడు మొగుడి పిల్లలు 2 వచ్చి. ఇక మొన్ననే కొనిచ్చిండు కొత్త వాచి 3000 అంట. ఇది వాచియా? కొడుకు పుట్టిండయ్యా, నీ దీవించావు, స్వామి అడిగి పెట్టిండు. కుడికాలు వాళ్ళ మెట్టి మీద పెట్టించిన, వాళ్ళ వాకిట్లు పెట్టించిన మొగుడి పిల్లలు దండం పెట్టుకున్నారు. 7 సంవత్సరాలు అంట పెళ్లి. సంతానం కనకపోతే సంతానం పుడితే మహానంది సిద్ధయ్య గారు అని దొండపాడు కొట్టులోకి పోయి అవుతున్న స్టీల్ వచ్చి కొనిచ్చిండు. వర్షానికి పెట్టుకోకూడదు లేవని అదే అదే ప్రేమగా కొద్దీ వాళ్ళు బహుమని ఇచ్చారు నీకు. అది ఇంక ఎవరి విశ్వాసం ఎవరి నమ్మకం వాళ్ళదండి.
ఇంకా అబ్బాయి పుట్టాడంటున్నా. అబ్బాయిని ఎత్తుకొని వచ్చి అదేలే ఆ రోజు నీకు ఇస్తానన్నాను కదా, నాకు స్వామితో ఉన్న మటుకు ఇదేను, ఈ వాచ్ నీ చేతికి బాగుంటుందని అవతల కొట్లో కొనుక్కొచ్చి ఇచ్చింది. అదేలే పోనీల మహానుభావుడు. సరేనండి, ఇంకా మొత్తానికి అయితే గంగరెద్దు ఇది మొత్తం వీళ్ళకి 6 ఉన్నాయి. అవి ఒక 4, 5 అదొకటి, అదొక జాతి, ఇంకో జాతి అంట. అది పంగునూరా, అది ఎత్తు పెరగదు, నేల మట్టగా ఉంటది అంట. అల్లది కూడా. ఈ ఎద్దు జాతి ఎర్రకాపిరా, ఒంగోలు జాతులు ఎర్రకాపిరి అంటండి. ఇంకా మనకి ఎక్కువ ఏమంటారు, భోగి పండుగలప్పుడు మనకి గంగరెద్దులు కనపడదు చూసారా, ఇంక ఇలాంటిది. అండ్ ఉదయాన్నే డెకరేషన్ చేసుకొని వెళ్తావా? అంతేలే, గొప్పగా ఉండిద్ది అప్పుడు. ఇంకా మేత కడుపుని తిని రేపు ఉదయాన్నే మళ్ళీ వర్క్కి గంగరెద్దు వెళ్తారన్నమాట. ఎర్రబట్ట, నీ పేరేం పేర్రా? శివకోటయా? అందరు శివ మీద ఉన్నారు అంటే దేవుని పూజిస్తారు కదా, వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు అనమాట. ఈ అన్న మా అన్నలే, మనూరు అన్నయ్య. సరేనా? తర్వాత వచ్చేసి ఇంకా సరే, నేను పోయిన త్వరగా డబ్బులు తీసుకొస్తాలే. సరేనా? రేపు ఆట కూడా చూపిస్తా. రేపు ఆట కూడా నువ్వు ఎట్లా వీడియో కాల్ పెట్టి జనానికి అందరికి చూపిద్దాం. నేను యూట్యూబ్ లో చూస్తూ ఉంటారు. చూపిస్తా. సరే మరి. సూపర్ మ్యాన్ మనిషి కూడా, మన కన్నా కొడుకు కూడా విశ్వాసం చూపి అట్ట చేస్తా చూడు. అటు చేస్తా. ఎన్ని గంటలు రమ్మంటావు? రేపు నా పొద్దున్నే స్టార్ట్ చేస్తా. 6 గంటలకల్లా లెగిస్తా. 6:30, 7 గంటలకల్లా ఇంకా లైన్ లోకి వస్తా. కుడికాలి నాయనంటే కుడికాలి ఇవ్వాలి, ఎడంకాలి నాయనంటే ఎడంకాలి ఇచ్చిద్దా. నమస్కారం పెట్టిన ఆయనంటే నమస్కారం పెట్టిద్దా. మెట్టి మీద కాలి పెట్టి కొడకంటే మెట్టి మీద కాలి పెట్టి. సరే, ఇవన్నీ రేపు ఇక్కడ చూపిద్దాను నా కాడ. సరేనా? దాంట్లో అయితే కానీ దేశం అంతా చూస్తారు. ఏ మహారాజు ఇచ్చే మహారాజు 10 రూపాయలు ఎత్తారు కదా, అలానే ఎద్దు విశ్వాసం కూడా చూపిస్తారు కదా. బాగుంటది. అరే బట్ట పోదాం పరాటు. ఓకేనండి, ఇప్పటి వరకు చూశారు కదా, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ, వాళ్ళ బాధలు చెప్పుకుంటూ, పాపం ఆ పసిపిల్లలను పెట్టుకొని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. మీరు ఎవరికైనా ఇంకా పిల్లలకు కానీ వాళ్ళకి కానీ సహాయం చేయాలనుకుంటే నేను నెంబర్ ఇస్తానండి. ఇంకా మీ తరపున వాళ్ళకి సహాయం చేస్తాను. సరేనా? ఇంకా కింద ఫోన్పే నెంబర్ ఉంటుంది, చూసి ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే, దాన ధర్మం చేయాలనుకుంటే పాపం వాళ్ళకి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నానండి. సరేనా? ఇంకా ఈ 1000 మందిలో ఎంతమంది చూస్తున్నారు కదా, ఒక్కరైనా సహాయం చేస్తారని నా నమ్మకం. అందుకని చెప్పేసి ఈ వీడియో తీసానమాట. అలానే మన తరపున కూడా ఏదో ఒక ప్రేమ కొద్దీ మనం బహుమానం ఇవ్వాలి కదా, ఇంకా ఇస్తాను చూడండి. ఓకేనండి, ఇప్పుడు దాకా విన్నారు కదా, అంటే ఆయన కష్టాన్ని చెప్పుకుంటున్నాడు మాట, ఆయన జీవితాన్ని. సరేనా? మనంతగా మనం కూడా, నేను చెవులో డబ్బులు పెట్టుకుని రాలా, ఇంటికి పోయి మరి తీసుకొస్తాను. పాపం వీళ్ళని చూస్తుంటేనే నాకు ఏదో బిక్కు అనిపిస్తూ ఉంది. ఏంది ఉండే డబ్బులు ఇటీ మరి నీకు నేను ఫోన్పే కొడతాలే. సరే అండి, ఇంక ఇంటికి పోవడం దేనికిలేండి, ఇంక ఇక్కడే మనకు తెలిసిన ఉన్నారులే. ఒక 500 మన ప్రేమ కొద్దులే. హాయ్ చెప్పు. బ్రహ్మయాన్ అని చెప్పేసి మనకి ఇక్కడే అండి, కొత్తగా హోటల్ పెట్టారులే. ఇంకా మనం అక్కడికి వెళ్ళి ఇస్తాలే తమ్ముడు, నా దగ్గర ఉండే తర్వాత నాకు ఫోన్ పే కొట్టమంటున్నాడు. ఇదిగోండి, ఇంకా 500 తీసుకున్నాను. ఇదిగోండి తీసుకున్నాను. మహానుభావుడు అయ్యగారు కొడుకులు బిడ్డలు చల్లగా ఉండాలని, వారికి శుభో జయం కలిగి ఉండాలని. అలానే నా కష్ట జీతం కాదు, నాకు యూట్యూబ్ లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఒక 50,000 మంది దాకా, వాళ్ళు కూడా దీవించబడాలని చెప్పు. అందరూ దీవించబడాలని, యూట్యూబ్ లో ఫ్యామిలీ మెంబర్ మొత్తం కూడా దీవించబడాలని. ఇక బసవయ్యకు దానా తెచ్చేమని ఒక 500 రూపాయలు ఇచ్చారు. పేరు నా పేరు నాని. ఇక నాని బాబు గారు కొడుకులు కూతురు చల్లగా ఉండాలి, నాని బాబు గారు నిండు ఆరోగ్యం జయం కలిగి ఉండాలని ఈ బసవయ్య దీవెనలు. అలానే యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళు కూడా దివ్యంగా ఉండాలి, వాళ్ళకి శుభో జయం కలిగి ఉండాలని, చూసేవాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ బసవయ్య దీవెనలు అనమాట. బసవయ్యకు దానా తెచ్చేసుకో తమ్ముడని 500 రూపాయల నోటు ఇచ్చాడు అన్నయ్య. తెచ్చేస్తా 5 కేజీలు. దానికైనా మీకు లేకపోతే భోజనాలు వాటికైనా వాడుకోండి. సరేనా? అమ్మేది మీ భార్య రేపు చికెన్ తీసుకొస్తాలే, వండుకుందాం తిందాం ఇక్కడ మనం వచ్చిందంటలే. రేపు అమ్మ చేతి మీద కూర ఎట్లా తినాలి మీది, రేపు తీసుకొస్తారు చికెన్. తింటారుగా? సరేలే. ఎన్ని కేజీలు తెచ్చినా ఏమైంది, 2 తీసుకుందాం, వండుకుని తిందాం రా. ఏమైంది? అందరితో కలిసి ఉంటేనే కదా, ఉన్నా కొన్నాళ్ళైనా అందరితో హ్యాపీగా ఉంటేనే కావాలి, అంతే కదా. మన
ఆస్తి పాస్తి పెట్టుకున్నా మన తీసుకోపోగా ఏమి లేదు, మొలతాడు కూడా ఎమ్మట్రాదు. ఇంకా చేసిన ధర్మం చెంగున ముళ్ళ అంతే. ధనం ధాన్యం బంగారం ఇంటి ఏమి వచ్చేదిరా. ఎమ్మెల్యే కావాల్సిందే, ఎంపీ కావాల్సిందే, ఎవరైనా అంతే. ఇక చేసిన ధర్మం చెంగున ముళ్ళు అన్నమాట. అది ఇంకా అది చెడన పదార్థం లాంటిది ధర్మం. మరి మరి మనం బయలుదేరదాం మరి. సరే సరే అన్న, వెళ్తున్నా మరి నేను. జాగ్రత్త మరి మీరు నైట్ ఏమైనా ఇబ్బంది ఉన్నా నాకు లైట్ ఏం తీసుకొచ్చి తీసుకొస్తా. ఉండేగా మీ కడాన్ని. అలాగే అలాగే. సరే బడ్డ పోదాంబా. అంతా ఇంకా దేవుడే అని అంటున్నారు మాట. సరేనా? ఇదే తమ్ముడు బోనా ఇయ్యి ఎద్దియా? సరే మొత్తానికి అయితే ఇదండి వాళ్ళు కూడా. ఆంటీ గారు కూడా వచ్చారనుకుంటా. బ్యాలెన్సా ఎక్కిత్తలేరా? ఎక్కిత్తలే. మీ నాన్నకి ఏదో సహాయం చేశారు, ఒక 500 ఇచ్చిన. సరేనా? ఏం కూర అంటే? గుడ్లు కూర చేస్తున్నారా? ఉదయం ఏం చేశారు కూర? ఊళ్ళో అడుకొచ్చుకున్నారా? అన్నం చేసావా? అన్నం వరకు ఇందా నాకు తెలిస్తే మా భార్యతో నువ్వు కూర వండిచ్చావనే కదా. కూరగాయ కోసం అనుకుంటా. సరేలే, రేపు ఉదయం నేను చికెన్ తీసుకొస్తాలే కానీ మంచి కూర అనండి. సరేనా? ఇప్పుడేనండి ఇక అన్నం వండితే చూడు బొడ్డు ఎట్ట వడ్డించుకుంటుండో. చక్కగా వడ్డించుకుంటా ఉన్నాడు. ఏం కూర వండుతున్నారండి? గుడ్లు కూర. మరి ఎప్పుడు తింటారు? ఇప్పుడే పెందడు తినండి, మరి చీకటి అయితే మరి తినలేరుగా. పాపం చూడండి. తమ్ముడు వెళ్తున్నా మరి. రేపు వద్దాలే, రేపు వస్తా. ఎన్ని గంటలకు వచ్చాను? మన ఈ జాను వండుకొని తిందాంలే. సరే మరి. సరే రేపు పొద్దున అదేలే, నేను రేపు పొద్దున వస్తాలే. ఎద్దు ఈ డెకరేషన్ చేసి ఏమైనా చేస్తారంట కదా, దండం దండం పెట్టిద్దంట. అవన్నీ చూద్దాం రేపు పొద్దున. సరేనా? ఓకేనండి. ఇంకా మన తరపున అయితే, మీ తరపున అయితే నేను నాకు తోచనంతా సహాయం చేశాను. సరేలే, 10 గంటల కానీ వస్తాలే. సరే అండి, మరి బయలుదేరదాం. పాపం మన పెద్ద పెద్ద డాబాలు ఉన్నా ప్రశాంతంగా సంతోషంగా ఉండలేము. అలాంటిది ఏదైనా కానీ మనకు మనసుని బట్టి ఉండిద్ది. ఉన్న దాంట్లో కాలు ముడుచుకోవడం అంటే ఇలానే ఉంటుంది. చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. ఓకేనండి, ఇంకా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. గంగిరెద్దు వాళ్ళు ఎలా జీవనాధారంగా ఎలా చేస్తారు, అసలుకి మా ఎద్దు కూడా ఎలా చేసిద్ది అని చెప్పి చూపిస్తాను. అలానే ఇంకా ఆంటీ చేతుల మీదుగా చికెన్ కర్రీ చేసుకుని ఒకసారి తిందామండి. వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు మనసారా కడుపు నిన్న తిన్న రోజులు ఇప్పుడు ఉండేవో ఏమో. మనం కొంచెం ప్రేమ కొద్ది బియ్యమను అలానే చికెన్ తీసుకొచ్చి వాళ్ళ కుటుంబంలో ఒక కొడుకులాగా భావించుకొని మనం భోజనం చేద్దాం. సరేనా? ఇంకా రేపు కలుద్దాం మరి. సరేనా? ఇంకా వీడియోస్ మాత్రం మర్చిపోవద్దు. మన వీడియోస్ ఇంకా చాలా చాలా బాగుండబోతున్నాయి. మీ ఆశీస్సులు ఉంటే ఇంకా ఎంతమందికో సహాయం చేయాలని, ఇంకా మీరు దీవిస్తారని కామెంట్ చేస్తారని విశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ అందరికీ బాయ్ బాయ్. కొత్త వాళ్ళు వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, ఇప్పటి వరకు మీరు చూసారు కదా. మీరు నాకు ఎలా సపోర్ట్ చేశారో ఆ సపోర్ట్ని ఇంకా ప్రతి ఒక్కరికి పంచాలని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో ఉండేది. అదైతే ఇలా తీసుకున్నట్టు ఉందన్నమాట. నాకు కొంచెం బరువు అయితే తగ్గినట్టుంది. ఎందుకంటే ఇంకా మీ సహాయం వల్లనే కదా వేరే వాళ్ళు సహాయం చేయగలుగుతుంది. అదైతే ఎత్తున పాపం వాళ్ళు పసిపిల్లలను పెట్టుకొని పాపం పుట్టోడు పాపం 4 పిల్లలు దాకా ఉన్నారు పాపం. తర్వాత వాళ్ళు అసలు ఇల్లు లేకుండా ఏమీ లేకుండా ఒక మనిషి మీద ఆధారపడుకొని గంగిరెద్దులు తీసుకొని వాళ్ళు జీవనాధారంగా వస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళ నమ్మకాన్ని మనం అవిశ్వాసంగా చేయకుండా మనకు ఎంతో మన తోచినంత ఇంకా మీ తరపున అయితే నేను ఇచ్చానండి. చిన్న సహాయం మాత్రమే. నాకు సహాయం చేసిన ఎంత రూపాయి 10 రూపాయి కాదండి, సహాయం చేసామా లేదా, అది మనిషికి నచ్చిందా లేదా అన్నదే కావాలి మనకి పాయింట్ అయితే. ఇంకా పసిపిల్లలను పెట్టుకొని ఇంకా వాళ్ళ జీవనాధారం అయితే చూడండి. అసలు ఆ గుడిసెలో అసలుకి ఏమీ లేకుండా పురుగు గుట్ట పాములు ఏం వస్తామంటే అన్న మేనంటే ఎదిరించుకుంటూ పాపం బతుకుతున్నాం అన్నట్టుగా పాపం వాళ్ళ నాన్నకి ఇంతదాకా వాళ్ళు బాధలు చెప్పారు కదా. నా వంతుని అయితే చిన్న సహాయం చేశానండి. మీరు కూడా సహాయం చేయాలనుకుంటే కింద ఫోన్పే నెంబర్ ఇస్తాను, ఫోన్పే చేయండి. మీ తరపున ఇచ్చి వ్లాగ్ తీస్తాను. సరేనా?